సో జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య పాడుతున్న పాట నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అంటూ ఉన్నారు. మరి ఈ నా అనే సంబంధించిన అంశాల్లో చూసుకుంటే ప్రధానంగా కోడికత్తి సీను దాదాపు 5.5 ఏళ్ల నుంచి కూడా జైల్లోనే మగ్గుతూ బెయిల్ కోసం పోరాటం చేస్తూ ఉన్న పరిస్థితి. సో మరి ఈరోజు హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ కూడా తీర్పు ఇవ్వడం ఎట్లా చూడాలి అసలు ఈ అంశాలు? చాలా సంతోషం బ్రదర్. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తన ఎన్నికల ప్రచారంలో ఒక అభూత కల్పన చేసి కోడికత్తి శ్రీను దళితుడిని వాడుకొని నా మీద దాడి చేశారు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వాలు అని చెప్పి తన పాదయాత్రలో కానివ్వండి అక్కడ కానీ ఇక్కడ కానీ నాకు ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదు, నేను హైదరాబాద్ పోలీసులను నమ్ముకుంటాను, తెలంగాణ హాస్పిటల్లో జాయిన్ అవుతాను, ఎన్ఐఏ కావాలి, సిబిఐ కావాలి, ఈడీ కావాలి అనే కేసులు పెట్టుకున్నాడు. చూస్తే తన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత దుర్మార్గుడండి జగన్మోహన్ రెడ్డి. కేవలం ఒకే ఒక్క వాయిదా కూడా వెళ్ళని పరిస్థితి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో భారత రాజ్యాంగం నిలబడి ఉందంటే హైకోర్టు ఈరోజు రాజ్యాంగం నిలబెట్టింది. ఎందుకంటే కోడికత్తి సీనుకి ఈరోజు బెయిల్ రావటం చాలా శుభపరిణామం. తన నమ్ముకున్న రాజారెడ్డి రాజ్యాంగాన్ని కాపాడలేకపోయింది జగన్మోహన్ రెడ్డిని. అంబేద్కర్ రాజ్యాంగం కోడికత్తి సీన్ ఈరోజు కాపాడింది. కానీ కోడికత్తి సీను సరే బెయిల్ వచ్చింది ఇవాళ కాబట్టి రేపొద్దునకైనా సరే ఆయన బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత ఏంటి అసలు వాస్తవాలు బయటపెట్టే అవకాశం ఉందనుకుంటున్నారు? ఏదైతే హైకోర్టు ఈరోజే స్పష్టంగా చెప్పింది, మీకు బెయిల్ అయితే ఇచ్చాం కానీ కోర్టు చెప్పిన విషయం ఏంటంటే కేసు గురించి ఎక్కడ మీడియా పూర్వకంగా కానీ ఎక్కడ పెద్దల దగ్గర కానీ దాని గురించి చెప్పొద్దంది. కానీ ఏదైతే కోడికత్తి సీను వాళ్ళ కుటుంబ సభ్యులు హైకోర్టు ఇచ్చిన సూచనల ప్రకారం వాళ్ళు నడుచుకుంటారని, అదేవిధంగా రాజకీయ ప్రవేశాల్లో సభల్లో కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి మీడియా సమావేశాల్లో కానివ్వండి వాళ్ళని ఉపయోగించుకోకుండా ఈ సన్నివేశం గురించి ఎటువంటి ప్రస్తావన తీసుకురాకుండా ఉండాలని హైకోర్టు ప్రస్తావించడం జరిగింది. అంటే ఏంటి అసలు ఎటుపోతుంది సమాజం? ఇప్పుడు కోర్టులో 5 ఏళ్లుగా అతను ఏ కేసు మీద అయితే ఇబ్బంది పడతా ఉన్నాడో ఆ కేసు గురించి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడకూడదని చెప్పి కోర్టులు తీర్పులు ఇవ్వడం అనేది ఎటు వెళ్తుందంటారు సమాజం ఎటు వెళ్తున్నా కానీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని మనం గౌరవించాలి. హైకోర్టు తీర్పుని మనం ధిక్కరించడం అనేది సమంజసం కాదు. గతంలో వీళ్ళు అనేకమైన ఆరోపణలు చేసి జడ్జిల మీద కానివ్వండి మరి లాయర్ల మీద కానివ్వండి సోషల్ మీడియాలో అనేకమైన పోస్టులు పెట్టి వ్యక్తిగతంగా జైలు పాలయ్యే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ అటువంటి పనులు చేయదు. అటువంటి పనులు చేసినా మా అధిష్టానం ఒప్పుకోదు. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన విషయంలో కూడా అది ఏదైతే హైకోర్టు కానివ్వండి సుప్రీంకోర్టు కానివ్వండి ఏదైతే తీర్పులు ఇచ్చిందో ఆ తీర్పులకు అనుగుణంగా మనం నడుచుకున్నామే కానీ ఎక్కడా వ్యక్తిగతంగా జడ్జిల గురించి కానీ ఎవరి గురించి కానీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చెయ్యలేదు, చెయ్యబోదు అని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ అంశాలన్నీ పక్కన పెడితే ఈరోజు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళడం, అమిత్ షా కాళ్ళ మీద పడినట్టు ఫోటోలు కానీ లేదంటే మోదీ ముందు నించుని చేతులు కట్టుకుని నుంచున్నట్టు కానీ ఫోటోలు కానీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అదీగాక ఈరోజు సాక్షి పేపర్లో పొద్దున్న చూసుకుంటే బీజేపీకి 30 అసెంబ్లీ అలాగే 6 నుంచి 8 ఎంపీ సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు వాళ్ళని ఒప్పించారు, వాళ్ళకి సీట్లు ఇస్తానన్నారు, వాళ్ళు పవన్ కళ్యాణ్ అడిగి చెప్తా ఉన్నారని చెప్పి రకరకాల వార్తలన్నీ ప్రచారం చేస్తూ ఉన్నారు. రాత్రి నిన్నటి నుంచి కావచ్చు ఈరోజు పొద్దున పేపర్లలో కావచ్చు. ఈ అంశాలను ఎట్లా చూస్తారు? అంటే ఢిల్లీలో విజయసాయిరెడ్డి గారు జేపీ నడ్డా గారితో కానివ్వండి మన అమిత్ షాతో కానీ నారా చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యే టైంలో ఈయన సీటు వాళ్ళు కూర్చునే కుర్చీ కింద కూర్చొని ఏమన్నా విన్నాడో లేదంటే గేటు బయట డోర్ బయట వాచ్మెన్గా ఏమన్నా చేస్తూ విన్నాడో తెలియదు. కానీ వాళ్ళ మధ్య ప్రస్తావన తెలుగుదేశం పార్టీ నాయకులకి ఇంతవరకు ఎటువంటి క్లారిటీ లేదు. రేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీడియా సమావేశంలో పొలిట్ బ్యూరోలో డిస్కస్ చేసిన తర్వాత ఏంటనేది డిస్కస్ చేస్తారు. కానీ వీళ్ళు లెగిస్తే దుష్ప్రచారం ఫేక్. వీళ్ళు పేటీఎం గాళ్ళకి ఈరోజు 5 రూపాయల నుంచి 10 రూపాయలు పెరిగినట్టుంది. గతంలో కూడా అంతే. రైల్వేలో చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు కూర్చొని వెళ్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇట్ట ఒంగోని చేతులు కట్టుకొని నుంచున్నారని ప్రచారం చేశారు. గ్రాఫిక్స్ పెట్టి తీసుకొచ్చారు. అదేవిధంగా నిన్న గతంలో ఎప్పుడో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా యోగాసనాలు వేసిన దాన్ని అమిత్ షా గారు ఎక్కడో ఒక పెద్ద మనిషిని పట్టుకుంటే ఇట్లా పట్టుకున్న దాన్ని తీసుకొచ్చి అమిత్ షా గారిని ఆ వ్యక్తిని తీసేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. ఒకళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే మీరు అనేకమైన కేసులు ఉండి 16 నెలలు జైల్లో చెప్పకూడుతున్న వ్యక్తివి నువ్వు కానీ నీ కుటుంబ సభ్యులు కానీ. షర్మిలా గారు చెప్తా ఉన్నారు గతంలో మా బ్రదర్ అనిల్ కానివ్వండి మా వదినమ్మ భారతిరెడ్డి గారు కానివ్వండి రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారు కాళ్ళు పట్టుకొని మేము బెయిల్ తెచ్చుకున్నామని చెప్పిన పరిస్థితి. నీ దమ్ముంటే నీకు చేతనైతే దానికి సమాధానం చెప్పండి. కానీ ఇటువంటి పేక్ ప్రచారాలు చేసి 5 రూపాయలకి 10 రూపాయలకి మీ స్థాయిని మీరు దిగజార్చుకోవద్దని మేము తెలియజేస్తూ ఉన్నాం. అంటే
మాట్లాడితే 175కి 175 మేమే గెలుస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈ విధమైన ప్రచారం చేయించాల్సిన అవసరం ఏముందంటారు? పులివెందుల్లో దిక్కులేదు భయ. పులివెందుల్లో తను వెళ్తుంటే పరదాలు కట్టుకొని వెళ్ళినా కానీ రాళ్ళు వేసి కొట్టే పరిస్థితి ఉంది. అతన్ని రాళ్ళు ఎవరైతే తీసుకొచ్చారో దాని మీద 3 రోజుల తర్వాత దాన్ని బయటకు తీసుకొచ్చి పోలీసులు విపరీతమైన కొట్టుడు కొట్టి అంతా నానా యాగి చేసిన తర్వాత మీడియా ఎప్పటికో దాన్ని బయట పెడితే అలరపాలైపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు 175 చెప్తూనే ఉన్నాడు. 175 వస్తా అనుకుంటే నువ్వు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వీళ్ళ సీట్లే మారుస్తున్నావు కానీ నువ్వు రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సీట్ను ఎందుకు మార్చలేకపోతున్నావు? కాకాని గోవర్ధన్ రెడ్డి సీట్ను ఎందుకు మార్చలేకపోతున్నావు? చివరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ వారసుడికి ఇచ్చుకున్నావు. ఎవరికి ఇచ్చావు? నువ్వు వీళ్ళందరూ రెడ్లు సామాజిక వర్గాన్ని సీట్లు మార్చే దమ్ము ధైర్యం నీ దగ్గర లేదు. ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ వీళ్ళ సీట్లు మార్చడానికైతే నీకు ధైర్యం ఉంది కానీ రెడ్లు సామాజిక వర్గానికి మార్చే సత్తా నీ దగ్గర లేదు. గతంలో రెడ్డి సామాజిక వర్గం వాళ్ళ కుటుంబ బంధువు అయినటువంటి ఒక వ్యక్తి వెళ్ళి నీ పనితీరు ఏం బాగోలేదంటే సీఎం మీద ఎదురు తిరిగి నీ పనితీరు ఏదో బాగున్నట్టు మమ్మల్ని వ్యతిరేకిస్తున్నావు అయ్యి అని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించే పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చిందంటే రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ పడిన మరుక్షణం జగన్మోహన్ రెడ్డిని కుక్కహన్నా హీనంగా చూస్తారని తెలుగుదేశం పార్టీ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు ఒక యువకుడిగా చెప్పండి, ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి 6100 పోస్టులకు సంబంధించి ఈరోజు నోటిఫికేషన్ వదలడం జరిగింది. అసలు చదువుకున్న వాళ్ళు పెరగడం వల్లే నిరుద్యోగం పెరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు కానీ, అసలు డిఎస్సి ఎందుకని సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు కానీ, అసలు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు కానీ, లేదంటే 26,000 డిఎస్సి ఉద్యోగాలని నేను భర్తీ చేస్తే అధికారంలో రాగానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు. సో మరి ఇప్పుడు ఎన్నికలకు ముందు ఏదైతే పథకాలు విడుదల చేస్తారో అవన్నీ కూడా ప్రజలను మోసం చేయడానికే అని జగన్మోహన్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలు కానీ ఇవన్నిటినీ కలిపి ఇప్పుడు మరి ఎలక్షన్లు వస్తున్నాయి, ఈ సమయంలో ఇవన్నీ విడుదల చేయడం ఎట్లా చూడాలి? అసలే బొత్స సత్యనారాయణ అనేవాడు ఎక్సైజ్ శాఖ మంత్రికి సూటిగా మంచిది కరెక్ట్గా సెట్ అయ్యే వ్యక్తి. ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉండాల్సిన వ్యక్తిని తీసుకొచ్చి విద్యాశాఖ మంత్రిని తీసుకొస్తే ఏం జరిగిద్దండి? అతనికి పరిజ్ఞానం ఉందా విద్యా వ్యవస్థ మీద? అతను ఈరోజు మాట్లాడుతున్నాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ప్రతి పాదయాత్రలో నడుచుకుంటా మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ చేసుకుంటూ ఏదైతే నేను అధికారంలో వచ్చిన తర్వాత ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అన్నాడు. సాక్షి క్యాలెండర్ అయితే విడుదలైంది కానీ జగన్మోహన్ రెడ్డి విడుదల చేస్తున్న జాబ్ క్యాలెండర్ ఈనాటికి విడుదలైన ప్రసక్తి లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి రేపు ఏప్రిల్ 11న రిజల్ట్స్ వస్తే నేను మెగా డిఎస్సి వదిలాను అయ్యి అని చెప్తా ఉన్నాడు. అప్పుడు నువ్వు ముఖ్యమంత్రి ఉంటే కదా నువ్వు ఫలితాలు విడుదల చేయడానికి బొత్స సత్యనారాయణ. కానీ జగన్మోహన్ రెడ్డి ఏదైతే విద్యా వ్యవస్థలను భ్రష్టు పట్టించాడు అనేక విధాలుగా నేను 6 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశా అంటున్నాడు. నువ్వు ఏదో 6 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తావు? గ్రామ సచివాలయాలు గతంలో ఉన్నాయా? వాలంటీర్ వ్యవస్థ గతంలో ఉన్నాయా? భర్తీ చేయటం అంటే ఏంటి? గతంలో ఉన్న వ్యవస్థనే నువ్వు ఏదైతే ఖాళీ ఉన్నావు దాన్ని ఆ ప్లేస్లో నువ్వు ఉద్యోగాలు ఇస్తే దాన్ని భర్తీ చేయటం అంటారు. నువ్వు కొత్తగా సృష్టించుకొని 90% నీ కార్యకర్తలకి నీ నాయకులకి ఇచ్చుకున్న ఉద్యోగాలని నువ్వు ఎలా భర్తీ చేస్తా అని చెప్తావు? అంటే జనాలు పిచ్చోళ్ళలాగా కనపడుతున్నారా? గొర్రెలాగా కనపడుతున్నారా? మళ్ళీ ఇంకోసారి గొర్రెలు చేద్దాం అనుకుంటున్నావు 2024లో? జనాలు ఇటువంటి మోసపూరితమైన మాటలు మళ్ళీ వినడానికి ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ప్రజలు చాలా చైతన్యవంతంగా ఉన్నారు. ఎలక్షన్ ఎప్పుడు పడినా కానీ జగన్మోహన్ రెడ్డికి సిద్ధం అంటున్నాడు. మేము గుద్దడానికి సిద్ధం, సైకిల్ మీద గుద్దడానికి సిద్ధం అని ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి 175 అంటున్నాడు. అటు 1 ఇటు 5 తీసి నీకు 7 సీట్లు వచ్చినా గొప్పే అని తెలుగుదేశం పార్టీ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం.